ఒకరు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేనున్నాను, నా మీద ఒకరు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి దానికి వ్యతిరేకంగా పోరాడడానికి నాకున్నటువంటి రక్షణ హక్కులు ఏంటండి? సార్, వన్ థింగ్, ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎ ఫాల్స్ కేస్ హ్యాస్ బీన్ ఇంప్లికేటెడ్ ఆన్ యూ, యూ కెన్ అప్రోచ్ పోలీస్. అంటే ఒక గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చే రైట్ హైకోర్టుకే ఉంది. ఇమ్మీడియట్లీ యూ కెన్ అప్రోచ్ ద ఆనరబుల్ హైకోర్ట్ అండ్ గెట్ ఏ ఆర్డర్ ఫ్రమ్ నాట్ టు అరెస్ట్. నేను క్వాష్ అని చెప్పట్లేదు, ఫస్ట్ నన్ను అరెస్ట్ చెయ్యొద్దు, వీ కాల్ ఇట్ యాజ్ యాంటిసిపేటరీ బెయిల్. క్రిమినల్ మ్యాటర్స్ అయితే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే భార్యాభర్తల గొడవల్లో కానీ, లేకపోతే పక్కింటి వాళ్ళతో కానీ, కొన్ని సందర్భాల్లో ఎలా అంటే తప్పుడు కేసులు అనేవి చాలా ఎక్కువ. ఈ రోజుల్లో చెప్పాలంటే తప్పుడు కేసులు ఎక్కువైపోయాయి, నిజమైన కేసులు తక్కువ ఉన్నాయి, తప్పుడు కేసులు ఎక్కువ. సో వాళ్ళకి ఎలాంటి రక్షణలు ఉంటాయి? అదే చెప్తున్నాను కదా, దే హ్యావ్ ది రైట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్. ఆనరబుల్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఫస్ట్ దే కెన్ అప్లై ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ ఏంటంటే నాట్ టు అరెస్ట్, అంటే పోలీస్ రిసీవ్ చేసిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవద్దు అనేది. రైట్, ఇట్ విల్ నాట్ గివ్ ఎ స్టే ఆన్ ఆల్ ది ప్రొసీడింగ్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్స్. ఏం చెప్తుంది అంటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయకు, ఇతని ఫండమెంటల్ రైట్స్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయకు, అతను స్వేచ్ఛగా తిరగని, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వ్యక్తి వచ్చి నీ దగ్గర అపీర్ అవుతాడు. యాంటిసిపేటరీ బెయిల్ వితౌట్ కండిషన్, వెదర్ అది హైకోర్టే కాదండి, సెషన్స్ కోర్టులో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతిదీ హైకోర్టు అంటే పెద్దదిగా కనపడుతుంది, నేను వెళ్ళగలనా లేదు. యూ కెన్ అప్లై ఇన్ సెషన్స్ కోర్ట్ ఆల్సో. సెషన్స్ జడ్జ్ ఆఫ్ ద పవర్ టు గ్రాంట్ ది యాంటిసిపేటరీ బెయిల్. ఇఫ్ అతను కన్విన్స్ కాకపోతే నెక్స్ట్ హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు, హైరార్కీ ఆఫ్ ది కోర్ట్స్ చూసుకుంటే. నాట్ టు అరెస్ట్, ఫస్ట్ మీ ఫండమెంటల్ రైట్స్ అంటే నేను ఇన్నోసెంట్ అని నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను బయట స్వేచ్ఛగా తిరగగలగాలి, నా సైడ్ నేను ఎఫర్ట్ పెట్టి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి అంటే రైట్ యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అండి. అదే చెప్తున్నాను, ఇదే రాంగ్ కేసెస్ పెడితే యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ వెపన్ కాల్డ్ క్వాషనింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అండి. క్వాష్కి వెళ్ళిపోదాం అంటే దానికి గ్రౌండ్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యు ఆర్ వెరీ ఇన్నోసెంట్, నేను ఏ తప్పు చేయకుండా నా వైఫ్ తప్పుడు కేసు పెట్టింది, అయితే నా గర్ల్ ఫ్రెండ్ ఒక తప్పుడు కేసు పెట్టింది, అయితే మా ఇంట్లో వ్యక్తులు మగ వ్యక్తులు ఆమె తప్పుడు కేసు పెట్టారు, ఎవరన్నా అంటే నేను జెండర్ డిస్క్రిమినేషన్ చెప్పట్లేదు కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎవరన్నా సరే దే కెన్ అప్రోచ్ ది హానరబుల్ హైకోర్ట్. క్వాష్ చేసే రైట్ ఓన్లీ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్స్కే ఉంటుందండి, సెషన్స్ కోర్ట్ జడ్జెస్కి ఉండదు, అంటే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కాదు అది. అట్లా మరొక కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు రంగారెడ్డి నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే సార్, దూరం ఉన్నా సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఏం లేదు సార్, మా ఫ్యామిలీ మ్యాటర్ సార్, చిన్నది. చెప్పండి. అయితే నాకు 28 తారీఖు 10 నెల 2024 మా ఫాదర్ ఒక ఒప్పందం పత్రం రాయిస్తుంది నాకు. అయితే మాకు 4 ఇల్లు ఉంటుంది సార్, మాకు 4 ఇల్లు ఉంటుంది, 2 ఎకరాల పొలం ఉంటుంది, అట్లాంటి ల్యాండ్. అయితే నాకు ఈ డేట్ నాడు నాకు 2 రూములు ఇస్తూ రాయిస్తుంది సార్. ఇప్పుడు ఇయ్యమంటే ఇస్తారు సార్, నాకు నా మీద జులుం చేస్తుండు, కొట్టని కోస్తుండు, ఇట్లా బాగా మీద అంటుండు. ఎట్లా సార్ దీనికి పరిష్కారం సార్? సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు అది రాసి ఇచ్చారు అంటున్నారు కదా, అంటే మామూలుగా రాసి ఇచ్చారా, అదేమన్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పార్టీషన్ చేసేసారా అన్నదమ్ముల మధ్యలో? సార్ మా ఫాదర్ బానిసలు రాసింది సార్ నాకు ఒప్పంద పత్రం. అది కరెక్టే, ఒప్పంద పత్రం అంటే మీకు షేర్ ఇస్తున్నాను రాసి ఇచ్చారు. అంతే సార్. ఓకే, దాని మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళందరూ సంతకం పెట్టారా విట్నెస్గా? పెట్టే సార్, సర్పంచ్ ఉప సర్పంచ్ విలేజ్ మెంబర్స్ 2 సార్. ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు అది మీ తండ్రి గారి కష్టార్జితం అండి? మా తాత సార్ అది. మీ తాతగారిది. ఓకే, ఇప్పుడు అది ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? మీ నాన్నగారి పేరు మీద ఉందా? మా నాన్న పేరు సార్. సో యాజ్ అ హైరార్కీ మీ నాన్నగారు తదనంతరం మీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలు కానీ ఎంతమంది ఉంటే వాళ్ళకి ఈక్వల్ షేర్ వస్తుందండి. ఏదండి ఇల్లు మనకి ఇల్లు వస్తుందండి, మీరు అది పార్టీషన్కి ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినా అది మీ తండ్రి గారి తర్వాత మీకు వస్తుందండి. అది ఎంజాయ్ చేసే రైట్ మీ తండ్రి గారు ఉన్నంతసేపు
మీ తండ్రి గారిదే, మీ తండ్రి గారి తదనంతరం మీకు, తర్వాత అలాగ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతుంది అది. నేను ప్రజెంట్లీ రెంట్కున్నా సార్, బయట ఉన్న ఇంట్లో కూడా సార్ నేను ప్రజెంట్లీ. కరెక్టేనండి. మీకున్న హక్కు మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెళ్ళకి, మీ తండ్రి గారికి కూడా కలిపే ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడు ఇంట్లోనే ఉంటారు, మళ్ళీ నేను ఒక్కనే బయట ఉన్నా. మిమ్మల్ని ఒక్కరిని బయటికి పంపించారా? నేను ఒక్కనే బయట ఉన్నా సార్. నా పెళ్లి కాలం ముందు బయట 92 నుంచి బయటనే ఉంది సార్. 92 నుంచి ఒక 2018 వరకు హైదరాబాద్ సార్. ఆర్గేలు వచ్చి మన విలేజ్కి వచ్చి 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల నుంచి బయట రెండుకే ఒక రోడ్ పాలించుకున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నారు? బయట ఊళ్ళో, సొంత ఊళ్ళో బయట కిరాయికి ఉన్నాం సార్. బయట కిరాయికి ఉంటున్నారు. మీ తమ్ముడు అయితే అక్కడే ఉంటున్నారు? మా తమ్ముడు ఇట్లనే ఉండు, మా నాన్న ఇట్లే ఉండు. మా చెల్లె వాళ్ళ పెళ్ళి అయిపోయినాయి, వాళ్ళ పెళ్ళి అయిపోయి అందరూ అయిపోయారు. ఇప్పుడు నా పిల్లలు కూడా పెళ్ళి అయిపోయాయి సార్. నా పిల్లల పెళ్ళి కూడా బిడ్డ పెళ్ళి అయిపోయినాయి. ఒక అబ్బాయి అన్నాడు. మీకు రావాల్సిన వాటా ఏదైతే ఉంటుందో మీ తండ్రి గారి తదనంతరం, హలో సార్, మీ తండ్రి గారి తదనంతరం మీకు అది హక్కుగా వస్తుందండి. వారసత్వపు ఆస్తి అంటాం. బలవంతంగా నాకు పంచి అని పంచి రాసి అని అడగటానికి అయితే ఇప్పుడు ఉండదండి. అది ఎన్ని జనరేషన్స్ నుంచి ఆ ప్రాపర్టీ వస్తుందో చూడాలి. రైట్. అది ఎన్ని తరాల నుంచి ఆ ప్రాపర్టీ వస్తుందో చూడాలండి. మీ తాతగారు, తండ్రి గారు, మీరు మూడో తరం. ఓకే. మీరు సూట్ ఫర్ పొజిషన్ అయితే క్లెయిమ్ చేయొచ్చండి. అయితే సార్ ఒకటి ఏం రాసిందంటే, ఒప్పంద పత్రం సార్, మాకు మా నాయన ఏం రాసిందంటే సార్, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. మల్లయ్య కన్నా బాలయ్య, వయస్సు 70 సంవత్సరాలు, వృత్తి కులవృత్తి, నివాసం మురివేను, తెలంగాణ రాష్ట్రం అయిన నేను వ్రాయించి ఇస్తున్న ఒప్పంద పత్రం ఏమనగా, రంగారెడ్డి జిల్లా కర్కాల్ ముదివేం గ్రామం 4 వారాల ఇల్లు గలదు మరియు ముదివేం గ్రామ శివార్లో 3343/10/5 2 ఎకరాల అసైన్ భూమి కలదు. పైన తెలిపిన స్థిర ఆస్తిలో భాగంగా 4 వారాల ఇంటిలో 2 వారాల్లో గ్రామ పంచాయతీలు ఎక్కించుకోవాలని ఇచ్చింది సార్ నాకు. మొత్తం మీద ఇచ్చారు కదా. దాంట్లో విట్నెస్ సంతకాలు అందరూ పెట్టారంటున్నారు కదా. అవునా సార్? ఓకే. అది అతను రాసిచ్చిన పత్రాన్ని అయితే ఆయన క్యాన్సిల్ చేయలేదు, అవునా? క్యాన్సిల్ చేయలేదు కదా దాన్ని. చేయలేదు కదా. మీకు దాంట్లో సూట్ ఫర్ పొజిషన్ అంటామండి. సూట్ ఫర్ పొజిషన్కి ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి చిన్న హెల్ప్ సార్. అయితే మా ఫాదర్ ఏం చేసిందంటే, మీరు గ్రామ పంచాయతీ ఎక్కించుకోవాలని చెప్పింది సార్. అయితే నేను ఆల్రెడీ గ్రామ పంచాయతీలో నేను స్థలం కట్టి నా పేరు మీద నాకు ఒక పేపర్ ఇచ్చేది సార్, గ్రామ పంచాయతీ సెక్రటరీ. ఓకే. అయితే మనకు ఇంకో 2000 ఇంకొంచెం అమౌంట్ వస్తే మనకు డోర్ నెంబర్ టెక్స్ట్ పేపర్ ఇస్తా అని చెప్పింది సార్. మొత్తం మీద మనకు ఇప్పుడు ఈ రత్నాంతా తీసుకోవచ్చా లేకపోతే ఎక్కువ అడుగుతా సార్? నేను తీసుకోవచ్చండి, కట్నగానే తీసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఎక్కడైతే పొజిషన్ లేదని ఒక ప్రాపర్టీ గురించి చెప్తున్నారు కదా, దాంట్లో ఆల్రెడీ మీ తండ్రి గారే మీ తాతగారి ఆస్తి నుంచి మీ తండ్రి గారు నా కొడుక్కి ఈ వాటా ఇస్తున్నాను, ఈ షేర్ ఇస్తున్నాను అని రాసి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పొజిషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు. అదే అంటున్నానండి, కోర్టు నుంచి మీకు దాంట్లో ఉండే హక్కు ఉంది. ఎందుకంటే తాతల ఆస్తి అమ్ముకునే హక్కు అన్నది తర్వాత వస్తుంది, ఉండే హక్కు అయితే ఉంటుంది. అదే చెప్తున్నాను, అమ్ముకునే హక్కు గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఉండడానికైతే ఖచ్చితంగా అది మీ తండ్రి గారు మీకు అది వాటా రాసిచ్చిన తర్వాత 100% మీరు అందులో ఉండొచ్చు. అదే మీ తాతల ఆస్తి కాకుండా మీ తండ్రి గారి స్వార్జితం, కష్టార్జితం అయితే ఒక రకంగా చెప్పాలి అంటే అతను దయాదాక్షిణ్యాలు ఇంకా మిమ్మల్ని ఉండనివ్వరా అని. ఎందుకంటే అది కష్టార్జితం కాబట్టి. కాకపోతే ఇక్కడ మీ తాతల ఆస్తి అంటున్నారు కాబట్టి అతను రాసిచ్చిన ఒప్పంద పత్రం పట్టుకొని మీరు కోర్టు నుంచి ఆర్డర్ ఫర్ పొజిషన్ తీసుకోవచ్చు. అక్కడే మీకు మీరు ఎక్కడన్నారు? మీరు కడతాల్ మండలం. కడతాలేనా? అక్కడ మీరు నా వరకు రావక్కలేదండి. చాలామంది న్యాయవాదులు మీ దగ్గరలోనూ కోర్టులోనే ఉంటున్నారు. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చండి.
మీరు సూట్ ఫర్ పొజిషన్ అయితే మీరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కూడా వేసుకోవచ్చు. దాని వాల్యూ బట్టి ఉంటుంది. వాల్యూ ఎక్కువ ఉంటే సీనియర్ సివిల్ జడ్జ్ గారి పర్యవేక్షణలోకి వెళ్తుంది అది. ఇది గ్రామకథం కదా సార్, గ్రామకథం కాబట్టి వాల్యుయేషన్ అంటే మీకున్న ఆస్తి తాలూకు విలువ బట్టి చూస్తారండి. అది తక్కువ అమౌంట్ ఉంటే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోకి, కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోకి, ఇంకా ఎక్కువ ఉంటే హైకోర్టు అట్లా ఉంటుంది అనమాట. అంటే ఎంతవరకు ఉన్నా సరే డిస్ట్రిక్ట్ కోర్టు అట్లా ఉంటుంది అనమాట. సార్ గవర్నమెంట్ అయితే 2,500 గజం ఉంది సార్ మొత్తం మీద. మీరు అక్కడ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వారిని అప్రోచ్ అవ్వచ్చండి. ఇప్పుడు మాకు ఆమగాలు ఉంది సార్ కోర్టు, ఆమగాల కొత్త వాడే కలకుర్తికి వచ్చి ఆమగాలు వాడే సార్ మాకు. ఆ ల్యాండ్ మీ ల్యాండ్ అనేది ఎక్కడ ఉంది, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో చూసుకుంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన కోర్టు ఏంటి అన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఆ కోర్టు దగ్గరికి వెళ్తే మీకు హెల్ప్ చేయడానికి చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. నా వరకు రావాల్సిన అవసరం లేదండి. ఓకే. ఇప్పుడు మామూలుగా సివిల్ వివాదాలలో ఈ మధ్యవర్తిత్వం లేకపోతే లీగల్ నోటీసులు వీటి పాత్ర ఎలా ఉంటుంది వెంకట్ గారు? సివిల్ డిస్ప్యూట్స్కి వచ్చేటప్పటికి మీకు ఆర్బిట్రేషన్ అనేది ఒకటి అప్లై అవుతుందండి. ఆర్బిట్రేషన్ అంటే మీరు అన్నదే మీడియేషన్ ఆర్ మధ్యవర్తిత్వం. అంటే ప్రతి చిన్న పెద్ద పంచాయతీ కూడా కోర్టు వరకు వచ్చేసి కోర్టు ఫీజెస్ తక్కువ కదా అని ఫీజు పే చేసి కేసులు ఫైల్ చేసి నోటీసులు పంపించి ఈ అన్నిటికన్నా ముందు మీడియేషన్ ద్వారా అంటే ఇద్దరికి ఇంటెన్షన్ ఉండాలండి. అది సాల్వ్ చేసుకోవాలి అన్న థాట్ ఉండాలి. రైట్. అంటే తమ్ముడికి ఎక్కువ షేర్ వెళ్ళిపోతుందని అన్నకి ఎక్కువ షేర్ వెళ్ళిపోతుందని తమ్ముడు, వాళ్ళిద్దరి మధ్యలో ఇలాగ తగిన ఇష్యూస్ చాలా ఉంటాయి సాల్వ్ కానీ. మీడియేషన్ అనే వ్యక్తిని ఒక లర్న్డ్ అడ్వకేట్ని అప్రోచ్ అయితేనే బెటర్. అంటే బయట గ్రామ పెద్దల అల్లీళ్ళు కాకుండా అట్లీస్ట్ ఈ ల్యాండ్ లాస్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్స్ కానీ, సివిల్ కేసెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ దగ్గర కానీ వెళ్ళి సార్ ఇది సాల్వ్ కావట్లేదు అని మీడియేషన్కి వాళ్ళ త్రూ చేసుకుంటే వాళ్ళు సెటిల్ చేసే పద్ధతి ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉంటుంది. వాళ్ళకి ల్యాండ్ లాస్ తెలుసుంటాయి, సివిల్ లాస్ తెలుసుంటాయి, రైట్స్ తెలుస్తాయి, షేర్స్ ఏంటి, సక్సెసర్స్ ఎంతమంది ఉంటారు, ఎవరికి ఎంత వాటా వస్తుంది, అంటే ఈక్వల్గా దాన్ని కోర్టు వరకు వెళ్లకుండా తర్వాత వాళ్ళు మొత్తం అది ఒక డీడ్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈజీ వే అండి. సివిల్ మ్యాటర్స్ ఏంటంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండి, ఇయర్స్ అండ్ ఇయర్స్. క్రిమినల్ దాంట్లో మనకి ఒక ఇంప్రిజన్మెంట్ అనేది ఒకటి ఉంది, ప్లస్ అది బాడీలో ఇంజురీస్ కానీ, థెఫ్ట్, డెకాయిటీ, రేప్, మర్డర్ ఇట్లా చాలా ఉంటాయి. సో వాటి ట్రయల్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. సివిల్ కూడా ఫాస్ట్గానే అవుతుంది కానీ లిటిగేషన్ రేట్ ఎక్కువ ఉంది. సివిల్ లిటిగేషన్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అందుకని.